వెళ్ళేటప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళని చూస్తుంటారు, తిరిగి వచ్చేటప్పుడు సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళని ఎప్పుడైనా చూసారా? మాట్లాడి చెప్పమని ఫస్ట్ చూసినట్టు మేక్ యూర్ టు సబ్స్క్రైబ్. ఇందుకు ఏం జరిగిందంటే లాస్ట్ డే నేను గీత వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరికి ఎంతో ఇష్టమైన నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్న 2 సర్ప్రైజ్లు ఇచ్చేసి వచ్చాను. వాటిలో ఫస్ట్ వన్ గులాబ్ జామ్, వాళ్ళిద్దరికి చాలా ఫేవరెట్, కానీ నాకే చేయడం అసలు రాదు, నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. బట్ యు ఆల్ నో వన్ ఆఫ్ మై లవ్ లాంగ్వేజ్ ఇస్ కుకింగ్. అయితే 7 శాతం అనుకుంటారే, మనకు అంత సీన్ లేదు, కంట్లో నలకబడింది అంతే. కాలేజ్ నుంచి రావడానికి జస్ట్ హాఫ్ అవర్ ఉంది, వచ్చేలో పండి పెడదాం అనుకున్నాను, కానీ ఇలా వచ్చేసారు. ఇంకేం చేస్తా, డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇంట్లో ఒక్కదాన్ని కూర్చొని వాళ్ళకి తెలియకుండా చేస్తూ ఉన్నాను. ఒక ఫోన్ లో వీడియో తీస్తూ ఇంకో పక్క నిమిషానికి ఒకసారి అమ్మకు ఫోన్ చేస్తూ గీత వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేస్తూ నానా పాటలు పడుతూ ఫైనల్ గా గులాబ్ జామ్ అయితే ఫినిష్ చేశాను. పిండిలో వాటర్ పోసేటప్పుడు పాడైపోయింది అనుకున్నా, కానీ నిజంగా టేస్ట్ అయితే ఉందండి. అచ్చం ప్రొఫెషనల్ చేసినట్టు మనకు బయట దొరికిన దానికన్నా చాలా బాగుంది. బయట అంతా క్రిస్పీగా లోపలంతా చూసిగా. పూర్తిగానే వీళ్ళకి డౌట్ వచ్చింది, నాకు గులాబ్ జామ్ చేసావా అని అడిగారు. నేను చేసిన పని తెలిసిపోతే సర్ప్రైజ్ ఏ ఉంటుంది, తెలియకుండా ఉండాలని చెప్పి తీసినవని ఎక్కడెక్కడ పెట్టి ప్రూఫ్స్ అని మాయం చేసేసాను. డోర్ తీసానో లేదో కుక్క కన్నా దారుణంగా పసిగట్టి ఇల్లు మొత్తం వెతికారు ఎక్కడ దాచిపెట్టాను అని. ఫైనల్లీ ఇంక వాళ్ళ ఆశలన్నీ చచ్చిపోయిన తర్వాత సెకండ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి బయటికి తీసుకెళ్తూ ఉండగా తీసుకొచ్చి తినిపించాను. అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సెకండ్ సర్ప్రైజ్ అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి చూసాను. వీడియో కొంచెం లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి.